హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా దుస్సా. ఫస్ట్ టైం చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన కర్రీ పచ్చి బఠానీ ఆలు కర్రీ. బఠానీ మాత్రం శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాతకి ఆలుగడ్డను పీల్ తీసేసి ఇలా ముక్కలుగా కోసుకొని అదే గిన్నెలో వేసుకోవాలండి. తగినన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. తర్వాత 4 టమాటాలు ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని ప్యూరీ తయారు చేసుకోవాలి. తర్వాతకి పోపుకు ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చి బఠానీ ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాతకి గిన్నె పక్కన పెట్టేసి పొయ్యి మీద మరో గిన్నె పెట్టి అందులో నూనె, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని పచ్చి వాసన వేయ వరకు వేయించుకున్న తర్వాతకి పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా ప్యూర్ని వేసుకొని కొద్దిసేపు కలపాలి. కొద్దిసేపు ఈ విధంగా కలుపుకున్నాక మూత తీసుకొని ఒకసారి కలిపి ఉప్పు, కారం వేసి మరొకసారి కలపండి. మసాలా ఉన్న వాళ్ళు మసాలా వేసుకోండి. నేను మాత్రం 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క అయితే వేసాను. ఇప్పుడు ఉడికించుకున్న ఆలు, పచ్చి బఠానీ వేసి ఒకసారి కలపండి. కలిపి మూత పెట్టండి. ఇప్పుడు మూత తీసి ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి. గ్రేవీ కోసం వాటర్ పోసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేయండి. ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత తీసి ఒక 5 నిమిషాలు అయింది కదండి, కలుపుకోవాలి. అంతే అండి, మన కర్రీ రెడీ. ఇప్పుడు తగినంత కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ పచ్చి బఠానీ ఆలు కర్రీ రెడీ. ఇది చపాతీలోకి, అన్నంలోకి, దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.